అంబటి రాంబాబు ఇంటి వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. పోలీసులు అంబటి అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అంబటి ఇల్లు కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కర్రలతో దాడి చేసి కారు అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంటి వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లిన దృశ్యాలు చూస్తున్నాము. లోపల అంబటి రాంబాబు ఇంట్లోనే ఉన్నారు. ఆయన కారు ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నారు. కర్రలతో తీవ్రంగా కొడుతున్నారు. వాటిని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. పోలీసులు అంబటి అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. గతంలో అంబటి ఇల్లు కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. కర్రలతో దాడి చేసి కారు అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నారు. లోపలికి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. లోపల వైసీపీ నేత అంబటి రాంబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో దాడి దృశ్యాలను మనం చూస్తున్నాము. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. అంబటి ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లి ఆయన కారును ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్నారు. చేతికి అందినటువంటి కర్రలు అలాగే స్టూల్స్తో కారును ధ్వంసం చేశారు. కొంతమంది పైకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంట్లోనే అంబటి రాంబాబు ఉన్నారు. కార్యకర్తలు బయట ఆయన కారును ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్నారు.
అంబటి ప్రెస్ మీట్ తర్వాత మళ్లీ టీడీపీ కార్యకర్తలు ఇంటిని ముట్టడించారు. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెద్ద సంఖ్యలో అక్కడ టీడీపీ కార్యకర్తలు చేరుకోవడం, వాళ్ళ చేతుల్లో కర్రలు ఉండడం, అక్కడంతా కూడా ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పోలీసులు కూడా నిలువరించలేకపోతున్నారు. అంబటి రాంబాబు ఇంటి వద్ద మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని టీడీపీ కార్యకర్తలు ఆయన కారును ఇంటిని ధ్వంసం చేస్తున్నారు. స్పాట్ లో మా ప్రతినిధి వినయ్ ఉన్నారు. వినయ్, ఏం జరుగుతోంది? ఇంత ధ్వంసం జరుగుతున్నా కూడా పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఎందుకు లేరు అక్కడ? ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం దగ్గర పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మన వెనకాల ఉన్నది అంబటి రాంబాబు నివాసం. మొత్తం పూర్తిగా అంబటి రాంబాబు నివాసాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. దాంతో పాటు అంబటి రాంబాబు నివాసం ముందే పార్టీ కార్యాలయం కూడా ఉంది. పార్టీ కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్ళడానికి మొత్తం పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చారు. ఒక 20 నిమిషాల నుంచి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇప్పటికే అటు తెలుగుదేశం పార్టీ, గుంటూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున, సార్ చెప్పండి సార్, ఏంటి ఇంత గొడవ జరుగుతున్న పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? సార్ సార్ ఎందుకు డోర్ వేస్తున్నారు సార్? మొత్తం మీద చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసులు అన్న కూడా ఇక్కడ ఉన్నప్పుడు కూడా మొత్తం ఎంత కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకు ఇంత పెద్ద గొడవ జరుగుతుందన్న కూడా వాళ్ళు ఎవరు మీడియాతో మాట్లాడడానికి నిరాకరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా మొత్తం అటు పార్టీ కార్యాలయం కావచ్చు, అదేవిధంగా ఆయన నివాసాన్ని కూడా పూర్తిగా రాళ్లు కోడిగుడ్లతో ధ్వంసం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 2 వాహనాల్లో పోలీసులు వచ్చినా కూడా ఇక్కడ లాండ్ ఆర్డర్ అంటే మటుకు పూర్తిగా అదుపు తప్పిందని కూడా చెప్పొచ్చు. పరిస్థితి పూర్తిగా చేదారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి తరలి వస్తా ఉన్నారు. అంబటి రాంబాబు నివాసం చుట్టూ ఉన్న అన్ని వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చుట్టుపక్కల ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాహనాలన్నీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్నది ఇక్కడైతే ఒక పెద్ద ఎత్తున ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. లోపలే ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు టీడీపీ శ్రేణులతో పాటు అదేవిధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి తరలి వస్తా ఉన్నారు. పెద్ద పెద్ద రాళ్లతో పాటు కోడిగుడ్లు అన్ని కూడా అటు పార్టీ కార్యాలయంతో పాటు అదేవిధంగా అంబటి రాంబాబు నివాసం పైన అటాకింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చీపురులో తీసుకొని కూడా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఏదైతే మన కెమెరామ్యాన్ విజువల్ లో ప్లాన్ చేస్తా ఉన్నారో అదే అంబటి రాంబాబు పార్టీ కార్యాలయం. ప్రస్తుతం ఆయన అదే కార్యాలయం లోపల ఉన్నారు. ఆయనతో పాటు ఒక 10 నుంచి 15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు మహిళా నేతలందరూ కూడా ఉన్నారు. పూర్తిగా అటు పార్టీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు ఎంత నిలవరించినా కూడా ఇక్కడ పరిస్థితి అయితే మట్టికి కంట్రోల్ రాని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇలా ఓవరాల్ గా మొత్తం ఇక్కడ పరిస్థితి అయితే మట్టికి నిమిషం కూడా ఉధృతంగా మారుతుందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి అంబటి రాంబాబు పార్టీ కార్యాలయం నుంచి కూడా బయటకు వచ్చి అదే పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి మీడియా సమావేశం కూడా పెట్టిన ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఏదైతే మన కెమెరామెన్ ప్లాన్ చేస్తున్నాడో అదే అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం. మన లోపల ఏదైతే ఇప్పుడు పూర్తిగా అక్కడ డోర్లన్నీ కూడా పగలగొట్టిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా ఇప్పటికే పూర్తిగా అన్ని కూడా ఎక్కడ డోర్ కూడా లోపల కొంతమంది మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎందుకంటే ఇందాక మీడియా సమావేశం పెట్టిన తర్వాత ఆయన లోపలికి వచ్చి ఇక్కడ మహిళా కార్యకర్తలతో మాట్లాడుకున్న సమయంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకైతే ఈ లోపలికి అటు టీడీపీ కార్యకర్తలు వెళ్లకుండా పూర్తి స్థాయిలో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే అసలు అంబటి రాంబాబుతో పాటు కొంతమంది మాత్రమే మహిళా కార్యకర్తలు, అదేవిధంగా నెంబరింగ్ లో కూడా తక్కువ ఉన్న నేపథ్యంలో ఎప్పుడు ఎటువంటి అవాంఛనీయ ఘటన జరుగుతుంది, ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించిన ఆ పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. మొత్తం అటు జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు అదేవిధంగా ఆయన నివాసాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన విజువల్స్ అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. అటు పూర్తిగా ఏదైతే ఎదురున్న నివాసం కూడా మనం ఒకసారి విజువల్లో చూపించే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇంటికి ఉన్న అన్ని డోర్లు కూడా పూర్తిగా పగలగొట్టిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇలా పార్టీ కార్యాలయం చుట్టుపక్కల ఉన్న అన్ని కార్లన్నీ కూడా ధ్వంసం చేస్తున్న ఆ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ నిమిషానికి పరిస్థితి అయితే మటుకి ఉధృతంగా మారుతుందని కూడా చెప్పొచ్చు. చూడొచ్చు అంబటి రాంబాబు కారులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కార్లన్నీ కూడా పగలగొడుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకనగా మొత్తం అటు చూడొచ్చు ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారనేది కూడా పెద్ద పెద్ద బండారాలతో మొత్తం ఇక్కడ అంతా కూడా పగలగొడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా పోలీసులు ఎంత నిర్వహించాలని అనుకున్నప్పుడు కూడా అది ఏది కూడా సాధ్యం కావట్లేదు. చుట్టుపక్కల ఉన్న పూల కుండీలతో పాటు అదేవిధంగా
బండరాలతో మొత్తం అన్ని కూడా పగలగొట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ విధంగా అంతా కూడా దాడులు చేస్తున్నారు అనేది పూర్తిగా కారులంతా కూడా పూర్తిగా ప్రస్తుతం మనం చూసే విజువల్లో కారు అంబటి రాంబాబు కారు ఇదంతా కూడా తుక్కు కింద పగలగొట్టారు. మళ్ళీ ఎదురున్న కార్లు కూడా పూర్తిగా పెద్ద పెద్ద బండరాలతో పగలగొడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. లా అండ్ ఆర్డర్ అంటే పూర్తిగా అదుపు తప్పిందని చెప్పొచ్చు. పోలీసులు పక్కనే ఉన్నా కూడా ఏ విధంగా కంట్రోల్ చేయాలనే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. మొత్తం పూర్తిగా అంబటి రాంబాబు కార్లు అదేవిధంగా నివాసాన్ని అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందిన యువత అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి పూర్తిగా అటు ఇల్లు ఆఫీస్తో పాటు ఆయన కార్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పెద్ద పెద్ద రాళ్లు అదేవిధంగా పూల కొండీలతో వీళ్ళందరూ కూడా పగలగొట్టారు. జై జై బాబు అంటూ నినాదాలు చేస్తూ మొత్తం వీళ్ళంతా కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. టీడీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుని వచ్చి డౌన్ డౌన్ అంబటి రాంబాబు అంటూ కూడా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అది చూడొచ్చు మనం విజువల్లో ఏ విధంగా వాళ్ళంతా కూడా ధ్వంసం చేస్తున్నారు అనేది చూడొచ్చు. మనం ప్రస్తుతం ఈ విజువల్లో ఈ కారు కూడా అంబటి రాంబాబు కారే. ఈ మొత్తం రోజు రెగ్యులర్ గా ఆయన ట్రావెల్ చేసే కారు ధ్వంసం చేశారనేది కూడా చూడొచ్చు. మొత్తం అంబటి రాంబాబు నివాసంతో పాటు అదేవిధంగా పార్టీ కార్యాలయంలో ఉన్న పెద్ద పెద్ద ఇలాంటి రాళ్లన్నింటిలో కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రోజు అంబటి రాంబాబు ట్రావెల్ చేసే కారు ఇదే మొత్తం ఇంత ఉద్రిక్తమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది. పెద్ద పెద్ద బండరాలతో పాటు అదేవిధంగా పూల బొకేలు అన్నింటిలో కూడా ధ్వంసం చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా అంబటి రాంబాబు దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాటు పూల బొకేలతో మొత్తం పూర్తిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం ఉక్కు కింద మొత్తం అన్ని కూడా పగలగొడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పక్కనే పోలీసులు ఉండి దాని అంతా కూడా కంట్రోల్ చేయాలన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఏర్పడింది. ఇలా ఓవరాల్ గా మొత్తం మనం చూడొచ్చు. ఆపోజిట్ అంబటి రాంబాబు నివాసంతో పాటు ఆయన పార్టీ కార్యాలయం కూడా ఉంది. ఇప్పటికే పూర్తిగా అంబటి పార్టీ కార్యాలయాన్ని గేట్లన్నీ కూడా ధ్వంసం చేశారు. దాంతో పాటు అదేవిధంగా ఆయన నివాసాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు ఎక్కడికక్కడ నిలవరించాలని చూస్తున్నప్పుడు కూడా ఇదేమి కూడా కంట్రోల్ కాని పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం ఇలా పూర్తిగా ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి అయితే మటుకి అదుపు తప్పిన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. అటు మీడియా కూడా వార్తలు కవర్ చేయలేనంత పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు. పూర్తిగా అంబటి రాంబాబు కారులతో పాటు చుట్టుపక్కల ఉన్న కారులన్నీ కూడా పెద్ద పెద్ద బండరాలతో పాటు పూల బొకేలతో ధ్వంసం చేస్తున్న పరిస్థితి మనం విజువల్లో చూడొచ్చు. ఇప్పటికే రాంబాబు ఉన్నట్టు అతి తక్కువ మంది రోడ్లు ఉన్నాయి. 4 వైపుల నుంచి కూడా అటాకింగ్ చేసి ఎందుకు పెద్ద ఎత్తున ప్లాన్స్ కూడా చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎంత దీన్ని కట్టడి చేద్దామన్నా కూడా అవని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది కనిపిస్తా ఉంది. డౌన్ డౌన్ అంబటి రాంబాబు కారులన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కార్యకర్తలు శ్రేణులందరూ కూడా అంబటి రాంబాబు కార్యాలయం జరుగుతుందనేది